ఈ కథను నేను సోషల్ మీడియా నుండి తీసుకున్నాను. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఒకతను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. కొంతకాలం తర్వాత భార్యకు ఒక చర్మవ్యాధి వచ్చింది. రోజురోజుకి అందం తగ్గిపోతుంది. ఆవిడ తనలో తానే ఇన్సెక్యూరిటీకి లోనైంది. నేను అందంగా లేకపోతే నా భర్తకు నచ్చుతానో లేదో అనే సందేహం ఆమెని కుదురుగా ఉండనీయట్లేదు. ఇంతలో ఒకరోజు భర్త ఒక టూర్‌కి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్‌కి గురై అతని కళ్ళు పోయాయి. కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని ఇద్దరూ సంతోషంగా ఉండటానికే ఎప్పుడూ ప్రయత్నించేవారిరువురు. ఆనందంగానే ఉంటున్నారు. కళ్ళు కనపడని భర్తకు చేదోడు వాదోడుగా ఆమె ఉండసాగింది. కానీ ఏ రోజుకా రోజు ఆమె వ్యాధి పెరిగి ఆమె అందం మచ్చుకైనా మిగల్లేదు. చివరికి ఒకరోజు ఆమె చనిపోయింది. అన్ని కార్యక్రమాలు విధిగా చేసిన భర్త వేరే ఊరికి ప్రయాణం అవుతున్నాడు. తెలిసిన అతను ఒకరు అడిగారు. ఇన్ని రోజులు నీ భార్య నీకు తోడుగా ఉంది కాబట్టి నీకు ఇబ్బంది లేకపోయింది. కళ్ళు కనపడని నువ్వు ఒంటరిగా కొత్త చోట ఎలా ఉండగలవు అని. అప్పుడు భర్త చెప్పాడు, నాకు యాక్సిడెంట్లో కళ్ళు పోలేదు. నా భార్య తన అనారోగ్యం వల్ల నాకు అందంగా కనపడకపోతే నేను నిరాశపడతాననుకుని బాధపడసాగింది. తన అనారోగ్యం కన్నా ఈ బాధే ఆమెను మరింత బాధ పెడుతుంది. మాటలతో తన బాధను తీర్చలేననిపించింది. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్తో నా భార్య బాధకు పరిష్కారం నాకు ఈ విధంగా తోచింది. అందుకే ఇన్ని రోజులు నాకు కనపడనట్లే ఆమెతో ఉన్నాను. తను నాకు కళ్ళు కనపడవనే ఇబ్బందిని నేను పడకూడదనే తాపత్రయంలో తన బాధనే పట్టించుకోవటం మానేసింది. ఇద్దరము ఒకరి కోసం ఒకరం సంతోషంగా ఉన్నాము. తను బతికినంత కాలం అని ఒకరి లోటుపాట్లను ఇంకొకరు చూసి చూడనట్లుగానో, తెలిసి తెలియనట్లుగానో వదిలేయగలిగితే బంధాలు కలకాలం బావుంటాయి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.